మిత్రమా, రోటీ పుల్కా బటర్ నాన్ దేనితో అయినా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ కాజు పన్నీర్ మసాలా. మధ్య మధ్యలో కాజు క్రిస్పీగా, పన్నీర్ సాఫ్ట్ గా, తిన్నాక ఆహా అనిపించేలా ఈ రెసిపీ ఉంటుంది. మరి దాబా స్టైల్లో లాగా మన ఇంట్లో గ్రేవీ ఎందుకు అంత క్రీమీగా రాదు అని ఎప్పుడైనా అనిపించిందా? ఈ రోజు ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటో అండ్ కాజు పన్నీర్ ని అదిరిపోయే టేస్ట్ తో ఎలా చేయాలో చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టు. ముందుగా కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకొని కాజు గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో క్యూబ్స్ గా కట్ చేసిన పన్నీర్ పీసెస్ ని వేయించి వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోండి. ఇప్పుడు కడాయిలో కాస్త ఆయిల్ వేసి పచ్చిమిర్చి అలానే 3 కట్ చేసిన ఆనియన్స్ వేసి వేగనివ్వండి. సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా, ఇదే. ముందుగా 10 నిమిషాలు నానబెట్టుకున్న నువ్వులు, జీడిపప్పు అలానే పెరుగు వేసి గ్రైండ్ చేసుకోండి. ఉల్లి వేగిన తర్వాత అందులో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకొని అందులో 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీ వేసి 5 నిమిషాలు బాగా కలపండి. టమాటో మగ్గిన తర్వాత రుచికి సరిపడా కారం, ఉప్పు, కసూరి మేతి, ధనియాల పొడి వేసి బాగా కలపండి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసిన నువ్వులు, జీడిపప్పు, పెరుగు పేస్ట్ వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు వేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉంచి మూత పెట్టండి. ఇప్పుడు వేయించి పక్కన పెట్టిన కాజు వేసి బాగా కలిపి మూత పెట్టండి. 5 నిమిషాల తర్వాత పన్నీర్ వేసి ఈ మసాలా గ్రేవీ బాగా పట్టేలా కలపండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి కలిపి మొత్తం బిర్యానీ మసాలా వేయించి చేసిన హోమ్ మేడ్ గరం మసాలా వేసి కలిపి కేవలం 2 నిమిషాలు మూత పెట్టండి. చివరిగా టేస్ట్ కోసం కొద్దిగా నెయ్యి వేసి బాగా కలిపి పైన కాస్త కొత్తిమీర జల్లి కలిపితే చాలు. అదిరిపోయే కాజు పన్నీర్ మసాలా రెడీ అయిపోయినట్టే. మిత్రమా, చూసారుగా, ఇంకా లేట్ చేయకుండా ముందు చెప్పినట్టు పక్క డాబా స్టైల్ ని మించిపోయేలా ఉంటుంది ఈ కాజు పన్నీర్ టేస్ట్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.